హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. ముందుగా సాయి కుటుంబీకులందరికీ కూడా నమస్కారం అండి. బాబా ఆశీస్సులు మన అందరిపైన ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే బాబావారు మనకి ఒక మంచి సందేశాన్ని తెలియజేయాలి అని అనుకుంటున్నారు. ఆ సందేశం ఏంటో తెలుసుకోవడానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే బాబావారు అందించే ఆ మంచి సందేశం ఏంటో వారి మాటల్లోనే విని తెలుసుకుందాము. తల్లి, చింతించవద్దు. బాబా, మనసంతా కూడా బాధగా ఉంది, ఎందుకో ఒంటరిననిపిస్తుంది అని చింతిస్తున్నావా తల్లి? అస్సలు నువ్వు చింతించవద్దు. నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపించేటటువంటి అతిపెద్ద ఆయుధమని గుర్తించుకో. ఎంత చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితమే దక్కుతుంది. జీవితంలో సాహసోపేతంగా ఉండు. గెలిస్తే ఓ మంచి నాయకుడి అవుతావు, ఓడిపోతే మరొకరికి మార్గదర్శివి అవుతావు. దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించి చింతిస్తున్నావు. చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించాలని లేదు కదా. నేను చేసే ప్రతి పనిలోనూ విజయం రావాలి అని కోరుకోవడం కూడా స్వార్థమే అవుతుంది. కొన్నిసార్లు నువ్వు నేను కోరుకున్నది నాకు దక్కాలి అని చాలా బలంగా కోరుకుంటూ ఉంటావు. కానీ నువ్వేదైతే కోరుకుంటున్నావో అది నీ జీవితానికి అంత మంచిది కాకపోవచ్చు. అందుకే నీకు నేను దానిని దూరం చేసి ఉండవచ్చు. దాన్ని నువ్వు గ్రహించినట్లయితే జరుగుతున్నటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. కాబట్టి బిడ్డ, ఏదైతే నీకు దక్కిందో అది నీది. నీకు ఏదైతే దక్కలేదో అది నీకు మంచిది కాదని, నీ జీవితానికి సరిపడదని అర్థం చేసుకో. సమస్త శక్తి నీలోనే ఉంది. అసమర్థులమని భావించి ఎందుకు నువ్వు ఈ విధంగా డీలా పడిపోతున్నావు? ఇప్పటి వరకు నువ్వు సాధించిన వాటినన్నిటినీ కూడా గుర్తు చేసుకో. ఒంటరిగానే, ఎవరు తోడు లేకుండానే, ఏ విధమైన సహాయం లేకుండానే వీటన్నిటినీ కూడా నువ్వు గెలిచావు కదా. మరి ఇప్పుడెందుకు నేను అసమర్థుణ్ణి అని బాధపడుతున్నావు? ప్రతి ఒక్కరిలోనూ కూడా వారికి సంబంధించిన సమర్థత అనేది ఉంటూనే ఉంటుంది. పరిస్థితుల బట్టి అది బయటకి వస్తుంది. ఇప్పుడు కూడా నువ్వు అదే నమ్మకంతో ఉండు. నీకు తోడుగా నేను ఉన్నానని గ్రహించు. సదా నిన్ను విజయం వరిస్తుంది బిడ్డ. వినయం లేనటువంటి విద్య, ఉపయోగం కాని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థం. అదేవిధంగా తన కుటుంబం గురించి ఆలోచించకుండా కేవలం తన స్వార్థం గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తి యొక్క జీవితం కూడా వ్యర్థమే. నువ్వు నీ కుటుంబం గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటావు. నీకు నచ్చినది చెయ్యాలి అని అనుకున్నా కూడా ముందుగా నీ కుటుంబానికే నువ్వు ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటావు. ఇలాంటి వారు అరుదుగా కనిపిస్తూనే ఉంటారు. అలాంటి వారిలో నువ్వొకడివి. మరి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు చేసేటటువంటి మంచి పనులే నీకు శ్రీరామ రక్ష. కాబట్టి భయపడకు. మనసులో ఉన్న ఆందోళన అంతా కూడా తొలగించుకో. అంతా కూడా మంచి జరుగుతుందని మనస, వాచ, కర్మన నమ్ము. నీవు చేసేటటువంటి పనిలో నీతి, నిజాయితీ ఉన్నప్పుడు ఆ పనికి ఈ ప్రకృతి కూడా సహకరిస్తోంది. కాబట్టి బిడ్డ, నీ సాయినాథుడిపై భారం వేసి నువ్వు మొదలు పెట్టాలి, చెయ్యాలి అనుకున్నటువంటి పని చెయ్యి. నీకు నేను తోడై నిలుస్తాను. ఆ పనులలో అపశృతి వచ్చిందని నువ్వు భయపడవద్దు. ఎంతటి మహారాజులకైనా కూడా చేసే పనులలో అక్కడక్కడ కూడా ఆటంకాలనేవి ఎదురవుతూనే ఉంటాయి. కానీ వారు వాటిని ధైర్యంగా సాధించే ముందుకు వెళ్తారు. కాబట్టి నువ్వు ఏదైతే పనిని ప్రారంభించాలి అని అనుకుంటున్నావో దానిని ప్రారంభించు. తోడుగా నేను ఉన్నాను. ధైర్యంగా ఉండు. నువ్వు మొదలుపెట్టే పనిలో తథ్యం
విజయం సాధిస్తావు. నా ఆశీస్సులు ఎప్పుడూ నీపై ఉంటాయి. బిడ్డ, మనసులో కల్మషం లేనప్పుడు, ప్రతి పనిలో కల్మషం చూడనప్పుడు చేసే పనిలో విజయం లభిస్తుంది. కొన్నిసార్లు విజయం లభించినప్పటికీ కూడా మనసులో అసంతృప్తి అనేది ఉండిపోతుంది. ఎందువల్ల ఆ అసంతృప్తి అనేది ఉండిపోతుందంటే నీతి నిజాయితీ అనేది ఆ పనులలో పెట్టకపోవడం వల్ల. కానీ నువ్వు ప్రతి నిమిషము కూడా నీకు వచ్చే ఉపయోగాన్ని ఆలోచించుకుంటూ కూడా ఎదుటివారికి సాయం చెయ్యాలి అనే ధోరణిలో ముందుకు వెళుతున్నావు కాబట్టి నీకు చేసే ప్రతి పనిలోనూ కూడా సక్సెస్ అనేది వస్తూనే ఉంటుంది. కాబట్టి చింతించకుండా నాపై నమ్మకం ఉంచి మంచి మనసుతో పనిని మొదలుపెట్టు. జీవితం అనేది నీకు కావలసినట్టుగా తప్పకుండా మారుతుంది.